నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. చాలా వరకు వింటూ ఉంటాం, మనకి ఏదైనా రాసి పెట్టుంటేనే వస్తుంది, అంటే యోగం ఉండాలి నీకు, అది యోగంలో లేనిది నువ్వు ఎంత ప్రయత్నించినా రాదు అంటూ ఉంటారు. వ్యక్తిగతంగా తీసుకున్నప్పటికీ వాళ్ళ జాతకంలో కూడా వాళ్ళకి పుట్టిన నక్షత్రాన్ని వాటన్నిటిని బట్టి కొన్ని యోగాలు ఉంటాయి, దాన్ని బట్టే జరుగుతుంది, లేదంటే నువ్వు ఎంత ప్రయత్నించినా వృధానే అని అంటూ ఉంటారు. అసలు ఏంటి యోగాలు? యోగాల్లో కూడా రకాలు ఉన్నాయా? మరి యోగం లేని వారికి కూడా సిద్ధించాలంటే కూడా ఏదైనా విధానం ఉందా? వాటి గురించి తప్పకుండా. మామూలుగా మనం యోగాల గురించి మాట్లాడుకున్నప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో వీటిని బాగా చెప్తూ ఉంటారమ్మా. ఇప్పుడు రాజయోగం అంటే నేను ఎమ్మెల్యేగా గెలుస్తానా లేదా, అది రాజయోగం లాంటిది అనమాట. మళ్ళీ రాజయోగంలో మహారాజయోగం అంటే మంత్రిని అవటం, ఇంకా పైకి దానిలో ఇంకా మహారాజు అంటే ముఖ్యమంత్రిని అవటం. ఇలా మనం ఈ పరంగా చూసుకుంటే, అలాగే గృహయోగం. మళ్ళీ గృహయోగంలో కూడా మళ్ళీ అపార్ట్మెంట్కి పెడతామా, స్థలమే ఉంటుందా, ఇండిపెండెంట్ ఇల్లు ఉంటుందా, ఇవి కూడా కొన్ని యోగాలు అనమాట. అంటే ఇప్పుడు మనకి తక్కువ డబ్బులు ఉంటాయి, కానీ అప్పుడు కొంచెం భగవంతుడు నువ్వు ఏదో ఒకటి ఇంటి రిలేటెడ్గా సంబంధించినటువంటి విషయాన్ని నీకు యోగం ఇచ్చాడు అనుకుందాం. ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ కొంచెం పాటు వల్ల నువ్వు ఇల్లు కొనుక్కోలేకుండా ఏదో 100 గజాల స్థలం కొంటావు. అంటే ముందర కట్టాలన్నా కూడా స్థలం కావాలి కదా. సో అట్లా ఆ యోగం అట్లా వస్తుంది. అయితే ఇంకొంచెం డబ్బులు ఉంటాయి మనకి, ఇండిపెండెంట్ హౌస్ పెద్దగా కట్టుకునే, అప్పుడు అపార్ట్మెంట్ కొనుక్కుంటావు. అంటే చిన్న యోగం, కొంచెం చిన్న ఇల్లు సమకూరేంత యోగం మనకు ఉన్నది. అది అట్లా. అలాగే సంతాన యోగం, సంతానం ఉండొచ్చు లేకపోవచ్చు. సంతానం ఉన్న లేటుగా అయ్యేటువంటి సంతాన యోగం. ఈ లేటుగా ఎందుకు అవుతుంది అంటే సంతాన స్థానాల్లో కానీ జాతకరీత్యా, అలాగే ఆ సంతాన స్థానాన్ని చూసేటువంటి గ్రహాల వీక్షణ కానీ, లేదా సంతానాన్ని ప్రసాదించేటువంటి గ్రహాలు కానీ మంచి స్థానాల్లో లేనప్పుడు సంతానం నష్టం జరుగుతూ ఉంటుంది. ఎబార్షన్స్ అయిపోతూ ఉంటాయి చాలా మందికి. పాపం ఎంతో బాధపడుతూ ఉంటారు, ఇంకా కలగలేదు అని చెప్పి. కొంతమందికి పెళ్లి చేసుకోగానే వెంటనే పిల్లలు పుడుతూ ఉంటారు, వాళ్ళకి యోగం ఉన్నది. అంటే మంచి గ్రహాలు మంచి బలంగా మంచి స్థానాన్ని, సంతాన స్థానాన్ని చూడటం. ఈ సంతాన స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, పాపగ్రహాల వల్ల ఏమవుతుందంటే ఎబార్షన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. ఇంకా ఆ పాపం బలంగా ఉందనుకోండి, పాపగ్రహం బలంగా ఉంటే ఫెలోపియన్ ట్యూబ్లోనే గర్భం వస్తూ ఉంటుంది. మీరు అప్పుడప్పుడు మీరు వింటూ ఉంటారు, డాక్టర్లు కూడా. అప్పుడు ఏమవుతుంది, ఆ ఫెలోపియన్ ట్యూబ్ని కట్ చేయాల్సి వస్తుంది. అంటే ఏంటి, సంతానం లేకుండా అయిపోతుంది. చూడండి మీరు ఇక్కడ. ఇంకొకసారి గర్భసంచి లోపలనే పిండం లాగా ఒక గడ్డలు ఉంటాయి తప్ప పిండం ఉండదు. అలాగే నీటి బుడగలు వస్తున్నాయి ఇప్పుడు గర్భసంచి లోపల, అవి చిన్న గడ్డల్లాగా అవుతున్నాయి, ఉత్పత్తి కావట్లేదు. ఇవన్నీ కూడా ఈ యొక్క సంతాన నష్టాన్ని కలిగింది. అంటే ఈ సంతాన యోగం లేకపోవటం. ఈ యోగం లేకపోవటంలో, సంతాన యోగం లేకపోవటంలో కూడా నేటి యువత దాన్ని బాగా పోషిస్తుంది ఆ పాత్ర. నేటి యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తున్నారు, ముందరగానే పూర్వకాలంలో ఎలా ఉండేవంటేనమ్మా, ఇప్పుడు మీ నాన్నగారు మీకు పెళ్లి చేయాలంటే మీకు చెప్పేవాళ్ళు కాదు, మీ అమ్మగారు కూడా మీకు చెప్పేవాళ్ళు కాదు. ఆయన వెళ్ళేవాడు ఎక్కడికో, ఎవరో ఇంట్లో పలానా అబ్బాయి ఉన్నాడంటే చూద్దామని వెళ్ళేవాడు, అన్నీ మాట్లాడేవాడు, నచ్చింది అనగానే వెంటనే అక్కడే 2 అరటిపళ్ళు మార్చుకునేవాడు అటు ఇటు. అదే తాంబూలం పూర్వకాలంలో. అంతేగాని ఏదో ఫంక్షన్ పెట్టి ఇవన్నీ లేవు అప్పట్లో. అప్పటికప్పుడు మీరు అసలు డబ్బు గురించి అప్పట్లో ఏం లేదు, నీకు ఉన్నదాన్ని చేసి పంపించవయ్యా గౌరవప్రదంగా, మా ఇంటి పేరు ఇది, మా పరువును నిలబెట్టు, నువ్వు వివేకుడుగా, అంతే తప్ప నువ్వు ఏం పెట్టావా, 100 రూపాయలది పెట్టావా, 200 పెట్టావా, 1000 రూపాయలు పెట్టావా, డైమండ్ గొలుసు పెట్టావా, ఇవేమి లేవు అప్పట్లో. బిజినెస్ లేదు. ఇప్పుడు ఏమైపోయింది, నేటి యువత అని అన్నాను కదా, ఇప్పుడు ఏమైపోయింది, వీళ్ళు పెళ్లి సంబంధాల ముందర మేము మాట్లాడుకోవాలి. ఈ మేము మాట్లాడుకునే ముందరే వీళ్ళు పెళ్లి సంబంధాలు, జాతకాలు కలిసినాయా లేవా అవన్నీ చూసుకోవటం, మళ్ళీ శాలరీ కూడా బాగుందా లేదా, ఆస్తి ఉందా లేదా, పొలం ఉందా లేదా, ఇల్లు ఉందా లేదా, డైమండ్ పెట్టే బంగారం ఉందా లేదా, ఇవన్నీ ఫిల్టర్ అయిపోతున్నాయి. అన్నీ ఇచ్చేవాడైతేనే వీళ్ళు మేము మాట్లాడాలి అనే టాపిక్ మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఏమవుతుంది, నేను 2 years దాకా మనం పిల్లల్ని కనొద్దు అంటే ముందరే వద్దు,
నీ మనసులోనే నాకు వద్దు, యోగాన్ని వద్దు అంటున్నావు. మీరు ఇందాకన్నారు యోగం కావాలంటే ఏం చేయాలి. నేను చెప్పేది ఏంటంటే అసలు యోగం ఉన్నా కూడా వద్దు అంటున్నారు వీళ్ళు. అంటే మనం వద్దనుకుంటే నిజంగా అవ్వకుండా పోతుంది. ఎందుకు అవుదమ్మా? వద్దు 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 అంటే తదాస్తు దేవతలు ఉన్నారని శాస్త్రం చెప్తోంది కదా. ఇప్పుడు ఏమైంది మీకు గమనించండి, ఇక్కడ ఈ వద్దు అనే దానికిలో కారణాలను కూడా మనం చూసినట్లయితే ఇదే జాతకంలో అక్కడ అన్యోన్య దాంపత్య యోగం లేకపోవటము. ఇప్పుడు యోగం గురించి కూడా మనం వీళ్ళిద్దరి మధ్య దాంపత్య యోగం సరిగ్గా లేదు వీళ్ళకి. దాంపత్య యోగం ఉన్నప్పుడు ఈ వద్దు అనేటువంటిది అన్నది అదేదో న్యాచురల్ గా జరుగుతుందమ్మా. సంతానం అనేది న్యాచురల్ గా జరగదు, దానికి ఏదో టైం పెట్టుకుని ముహూర్తం పెట్టి కనేటువంటిది కాదు. అది న్యాచురల్ ప్రొసీజర్, అది జీవితంలో. అది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, వీడు వద్దు, సరే వీడు కూడా ముందర వద్దు అంటున్నాడు. ఇక తర్వాత ఏమవుతుంది, ఈ వద్దులో దానిలో ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, నువ్వు వద్దు. ఇప్పుడు ఎవరి రూములో వాళ్ళు, నేను కొన్ని చోట్ల గమనించాను వాస్తుకి వెళ్ళినప్పుడు, వాళ్ళే చెప్తున్నారు ఆ ఇంటిల్లో, ఇది నా స్పెషల్ రూమ్ అండి, దీనిలోకి మా ఆయన రాడు. స్పెషల్ రూమ్ ఏంటమ్మా? ఇది నా స్పెషల్ రూమ్, దీనిలో మా ఆవిడ రాదు. వీళ్ళిద్దరు కలిసే రూమ్ ఒకటి ఉంది, మళ్ళీ అది వేరుట. మళ్ళీ వీళ్ళిద్దరు కూర్చుని డ్రింక్ చేసే రూమ్ ఒకటి ఉన్నది. మీరు ఆలోచన చేయండి. అంటే ఈ స్పెషల్ రూమ్లో ఏంటి, అసలు ఉన్న ఇద్దరు దంపతులకి ఎక్కడైనా ఇంట్లో నువ్వు కూర్చోవచ్చు, పడుకోవచ్చు, తిరగచ్చు, శుభ్రంగా ఉండేదానికి ఈ గదిలోకి రాకూడదు అంటే ప్రైవసీ అని అనుకుంటున్నావు. కానీ నీవేదో దాస్తున్నావు, నేనేదో దాస్తున్నానని మూడు పేడలు ఎవరు అనుకోవటం లేదు. ఇది ఎప్పుడో ఒక చోట, ఎక్కడా ఒక చోట బాంబులాగా పేలినప్పుడు వెంటనే మీరు మావిడాకుల్లో మా తీసేస్తే నెక్స్ట్ వచ్చేస్తే ఇప్పుడు అదే జరుగుతుంది. అది కూడా ఒక యోగమే, అదే దాంపత్య యోగం లేకపోవటం. పూర్వం ఏం చెప్పేవాళ్ళు, వెంటనే పిల్లలు పట్టాల్సిందే, నేను ఎత్తుకోవాల్సిందే, నాకు సంవత్సరం తిరిగేలోగా నా చేతిలో మనవడ పెట్టాలి కోడలా అనేవాడు తాతగారు అప్పుడు. అంటే ఏంటి, వీళ్ళిద్దరిని ఏ గొడవలున్నా సమస్య పోయేటట్టుగా ఈ పిల్లల వలన వాళ్ళు కలిసిపోతారు. వాళ్ళు ఆలోచించండి, ఎంతసేపు కలిసిపోవాలి అనుకున్నారేమో. అప్పట్లో తల్లిదండ్రులు చక్కగా కలిసిపోయి ఉన్నారు. సమస్యలు మనకంటే సమస్యలు పూర్వీకులు చాలా ఎక్కువ ఉన్నాయమ్మా. కరెంట్ ఎక్కడుంది అప్పట్లో? ఇంతంత డాబా గదులు లాంటివి ఎక్కడున్నాయి? వర్షాలు వస్తే ఇళ్ళు పడిపోయేవి, పందిరి పడిపోయేది, ఇంటి ముందర తాటాకు పందిరి రేకులు కొట్టుకుపోయేవి, తల్లి గజగజగజలు ఆడిపోతోంది. పిల్లవాడు తల్లి మీద బాత్రూమ్ చేసిన ఆ తడి తనకు తగిలినా పర్వాలా, కొడుకు తగలకూడదు అని చెప్పి అక్కడ ఇంకో గుడ్డ పెట్టుకుని అలాగే చీర మార్చుకోకుండా పడుకున్న తల్లులు చాలామంది ఉన్నారమ్మా. ఎంత ప్రేమ ఆవిడ, నాకు జలుబు వచ్చినా పర్వాలేదు అని చెప్పి ఆ పమిటిని అక్కడ పక్కకు జరుపుకుని పడుకుందండి. ఇప్పుడు మనం డైపర్లని అవన్నీ విని పెడుతున్నాం. ఇప్పుడు నిజంగా సుఖపడ, కానీ పిల్లలతో నిజమైన అనుబంధం లేదు. అప్పట్లో నిజమైన శరీరంలో నా అమ్మ అనే టచ్ ఉండేది, హార్ట్ టచ్ అంటున్నాం కదా. ఈ హార్ట్ టచ్ నిజంగా అప్పట్లోనే ఉన్నది. డబ్బులు లేకపోవచ్చు, కానీ అందరూ పండగ కలిసేవాళ్ళు. ఇంట్లోనే ఒక 100 మంది సంతానం ఆడుకునేవాళ్ళు. ఎవరు ఏదొచ్చినా కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇల్లు పెద్దదయ్యింది, బంధాలు తగ్గిపోయాయి, అసలు బంధం అసలు పిల్లలు. మీరు చెప్తున్నా నేను, అమ్మ ఆకలిస్తోంది, వాట్సాప్ లో చాటింగ్, అయితే ఇప్పుడే ఆర్డర్ పెట్టాను, వస్తుంది గేట్ దగ్గర తీసుకో. ఏమి దౌర్భాగ్యం యోగం ఇది చెప్పండి. ఇదే యోగం అంటే. నేను ఇట్లా చేస్తున్న వాళ్ళ గురించి అంటున్నాను అనుకోవద్దు దయచేసి. జరుగుతున్నదే కదండి సమాజంలో జరుగుతున్న వికృతి చేష్టలు ఇవన్నీ కూడా. నీ బిడ్డకి నీ చేత్తో గోరుముద్ద తినిపిస్తూ ఉంటే ఆ ప్రేమ, నీకు రోగం వచ్చినా కూడా నా తల్లికి రోగం వచ్చింది, నా తండ్రికి రోగం వచ్చింది, నేను సేవ చెయ్యాలనే భావన అప్పట్లో సంతానానికి ఉన్నది, ఇప్పట్లో సంతానానికి లేదు. డబ్బులు ఉన్నాయి కదా మమ్మీ, పనమ్మాయిని పెట్టి చేయించుకో. పనమ్మాయి ఉండి చేస్తుంది, చేయదంటలే, కానీ పావు గంట సేపు నువ్వు కూర్చుంటే మీ అమ్మకి అసలు పనమ్మాయితో అవసరం లేదు, పని చేయకల్లా నువ్వు ఆ పక్కన అలా కూర్చో, ఆ చెయ్యి అమ్మ మీద. ఆ చెయ్యి వేయటానికి కూడా మనకి యోగం లేకుండా బతుకుతున్నామంటే అది దౌర్భాగ్యమే. కాబట్టి యోగాలు అనేటువంటి మనిషికి ఉంటాయమ్మా. ప్రతి మనిషికి కూడా మంచి యోగాలు ఉంటాయి, చెడు కాలం కూడా ఉంటుంది. ఆ యోగాలతో పాటు కర్మను అనుభవించాలి. గత జన్మలో నువ్వేం తెచ్చుకున్నావో అది ఈ జన్మలో చక్కగా అనుభవించాలి. మంచికి మంచి అనుభవించాలి, చెడుకి చెడు అనుభవించాలి. ధనయోగం, ధనయోగం ఉండదు ఒక్కొక్కసారి. ఈ ధనయోగం గురించి చెప్పాలంటే 3 రకాలమ్మా. ఇప్పుడు పిల్లలు
పుడుతున్నారు. మీరు చాలామంది ఇదే విషయాన్ని కంచి పరమాచార్య వారిని కూడా ఒకసారి అడిగారట. ఒక ఫారినర్ వచ్చి, మీ దగ్గర జాతకాలని అంటూ ఉంటారు కదండి, మరి ఒకటే టైంలో పుట్టిన వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు కావాలి కదా, ఒకడు గొప్పవాడైతే మరి మిగతా వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు కావట్లేదు? మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పి, మిగతా వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు కావట్లేదు అంటే వారు అన్నారంట, ఒకసారి మా కంచిలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ వెళ్ళి చూడండి, ఏ టయానికి ఎవరెవరు పుట్టారు ఏంటి ఆ టైం నోట్ చేసుకోండి, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు హాస్పిటల్స్లో, ఎక్కడెక్కడ ఉన్నారు హాస్పిటల్స్, అప్పుడు నేను జాతకం గురించి చెప్తాను మీకు అని అన్నట్టు. వీళ్ళు వెళ్ళారటమ్మ, వచ్చిన వాళ్ళు తెలుసుకోవాలని జిజ్ఞాస ఉన్నది కదా, మన వాళ్ళు తెలుసుకోరు, విమర్శన చేస్తారు, భలే దొరికారు ఈ గురువు గారని ఇప్పుడు మనం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ అనుకుంటారు. నేను ఇంక సమాధానం చెప్పలేదు కదా, ఇదే అంటున్నా, మనకు వెంటనే ఆవేశం వచ్చేస్తుంది సరే. వీళ్ళు వెళ్ళిన తర్వాత ప్రతి హాస్పిటల్లోనూ అదే రోజు అది ఎన్ని గంటలకి ఎవరికి పుట్టి చూస్తే ఒక 10 మంది సేమ్ 1:09 పుట్టిన అన్ని హాస్పిటల్లోనూ రికార్డ్ అయ్యింది. సో 10 మంది పుట్టారు. సో 10 మందిలో స్వామివారి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు చూసి రమ్మనమన్నారు. బాగా జ్ఞాపకం, గురువు అంటే గురువు గొప్పతనం అంటే అదే. అంటే ఒక పిల్లవాడము ఏసీ రూమ్లో ఉన్నట్టమ్మ, ఒక పిల్లవాడు జనరల్ వార్డులో ఉన్నట్ట, ఒకవాడు షేరింగ్ రూమ్లో ఉన్నట్టు. ఇప్పుడు చెప్పబోయే జాతకం అని అడిగట గురువు గారు. అంటే ఏంటి, ఒకటే సమయానికి పుట్టిన వాడి పుణ్యం వలన ఒకడు హై క్లాస్ రూమ్లో పెరుగుతున్నాడు, కొంచెం పుణ్యం వలన ఇద్దరు పేషెంట్లు ఉండే రూమ్లో ఉన్నాడు, తక్కువ పుణ్యం వలన జనరల్ వార్డులో ఉన్నాడు. మరి ఒకటే టైంగా మరి వాడిందుకు అక్కడ ఉండాలి, జనరల్ వార్డులో ఉండాలిగా వాడు. కాబట్టి నీ పుణ్యమే నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అది కూర్చోబెడుతుంది, స్థితిగతులను నిర్ణయిస్తుంది, అంతే కదండి. అప్పుడు ఆ ఫారినర్స్ కళ్ళు తెరుచుకున్నారట. అందుకని భారతీయులు జ్యోతిష శాస్త్రం ఇంత గొప్పదని తెలుసుకుని అప్పటి నుంచి వాళ్ళు కూడా జాతకాలను నమ్మారటమ్మ. కంచి పరమాచార్య వారు చెప్పిన విషయం చెప్తున్నాను. మహానుభావులు పరమాచార్యం అంటే నడిచే దైవం, ఆది దైవం అనొచ్చు. కలియుగంలో మనకి ప్రత్యక్షంగా ఆది కంచి కామకోటి పీఠం అంటే ఇంత గొప్ప పీఠం అమ్మ. ఆ పీఠంలో ఉన్న గురువులుగా వచ్చినటువంటి చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారు ఎంత గొప్ప వారు చెప్పారు అంటే చూడండి, ఎంత చక్క చిన్న, ఎక్కడ ఏమి దీనిలో తప్పించుకుని తిరగడానికి ఏమీ లేదు. ఒకటే రోజు ఒకటే టైంలో ఏ హాస్పిటల్లో ఎక్కడెక్కడ పుట్టారు టైం నోట్ చేసుకోండి, ఎంతమంది పుట్టారు టైం నోట్ చేసుకోండి, ఎంతమంది పుట్టినటువంటి వాడు ఎక్కడెక్కడ ఉన్నారు, మళ్ళీ వాళ్ళ ప్లేస్ ఆఫ్ లివింగ్, మంచి హైఫై రూమ్లో ఒకడు ఉన్నాడు, పెద్ద బెడ్, మంచి అన్ని చుట్టూ నిమిషం డాక్టర్ రావటం, బెల్లు కొట్టంగానే రూమ్లోకి డాక్టర్ వచ్చేస్తున్నాడు. జనరల్ వార్డులోకి అట్లా లేడు, మనం వెళ్ళి అడిగినా రాదు. కాబట్టి ఇప్పుడు యోగం ఏంటి? కాబట్టి జాతకాలలో రకరకాల, నేను మొట్టమొదటి చెప్పాను, జ్యోతిష శాస్త్రంలో గజకేసరి మహాయోగం అని ఒకటి ఉంది. అంటే ఏనుగు అంత పెద్ద యోగం అనమాట, గజకేసరి. అంటే ఏనుగు సింహము కలిస్తే ఎంత బలంగా ఉంటుందో అంత యోగం ఉంటుంది. అలాగే గురు చండాల యోగం ఒకటి ఉన్నది. అంటే ఏంటి, గురువు బలహీనం అయిపోవటం, చండాల స్థితికి వెళ్ళిపోవటం. అంటే మంచి యోగాలు ఉన్నాయి, చెడు యోగాలు ఉన్నాయి. కాబట్టి యోగాలు ఏదైనప్పటికీ కూడా యోగం మనల్ని వరించాలంటే, మంచి యోగం మనల్ని వరించాలంటే మంచి యాగం చేయాలి. మంచి యాగం చేయాలంటే గత జన్మలో మంచి పుణ్యం చేసి ఉండాలి. గత జన్మలో మంచి పుణ్యం చేసి ఉండాలంటే గురువు దొరికి ఉండాలి. ఎప్పుడైతే ఒక్కసారి గురువుని ఆశ్రయిస్తావో నీ జాతకమే మారిపోతుంది, నీ యోగం మారిపోతుంది, చెడు యోగం అంతా. అందుకనే భస్మధారణ చేసేటప్పుడు కూడానమ్మా, మీరు భస్మం మగవాళ్ళందరూ పెట్టుకోవాలి కంపల్సరీగా, ప్రతి మగవాడు పెట్టుకోవాలి. ఈ భస్మాన్ని పెట్టుకునేటప్పుడు చక్కగా శివపంచాక్షరి మంత్రంతో నీళ్లు వేసుకుని భస్మం మీద ఇలా రుద్దుకుని ఆ శివపంచాక్షరి మంత్రాన్ని 9 సార్లు చేసుకుని కుడి కంటి మీద కనుబొమ్మ ఈ భాగం దగ్గర నుంచి ఇలా ఎడమ కంటి దాకా రావాలమ్మా. అంటే ఏంటి, ఓ భగవంతుడా, నేను కిందటి జన్మలో చేసిన చెడు కర్మలు ఏదైనా ఉంటే అది తీసివేసాయి అని ఇట్లా బొట్టు పెట్టుకోవాలి. యోగం అన్నారు కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ ఇక్కడి నుంచి ఇట్లా రాసుకోవాలి బట్ అంటే భగవంతుడా నాకు మంచి యోగాన్ని ప్రసాదించు. ఇది భస్మధారణలో కూడా ఒక యోగం గురించి చెప్పారు. భస్మాన్ని ఇలా రాసుకుంటే ఒక యోగం పడుతుంది, మంచి యోగం పడుతుంది. ఇప్పుడు పుట్టుకతో వచ్చే యోగాలు ఎన్ని ఉంటాయి, మన నిత్య జీవితంలో మన ఆచరించే విధానాల వల్ల కలిసి వచ్చే యోగాలు ఎన్ని ఉంటాయి? పుట్టుకతో కొన్ని యోగాలు వస్తాయమ్మా.
కొంతమందికి కొన్ని యోగాలు వస్తూ ఉంటాయి మంచి మంచిగా గ్రహాల స్థితిని బట్టి. అయితే కొన్ని మీరు అన్నట్లుగా మధ్య మధ్యలో ఇక్కడ ఏమవుతుంది, గ్రహాల యొక్క కలయిక, గ్రహాల యొక్క సమ్మిళితమైనటువంటి స్థితిని బట్టి చెడు కాలం వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఎవరో మన మీద నిందలు వేస్తూ ఉంటారు. ఈ నిందలు ఎక్కువ రోజులు ఉండవు. చూడండి మీరు గమనిస్తే, అంటే ఏంటి, ఆ క్షణంలో ఏదో నింద వచ్చి కానీ నీలో బాధ మాత్రం ఎక్కువసేపు ఉంటుంది. అవును, నింద నిరూపణ చేయొచ్చు మనం. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా మనల్ని అన్నారనుకోండి, దాన్ని నిరూపణ చేసుకోవచ్చు. వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి నుంచోబెట్టో మాట్లాడితే నేను అన్నాను చెప్పు, నువ్వు ఏమన్నాను, దేని ఏం మాట, మనం అప్పుడు ఆ నిందను పోగొట్టుకోవచ్చు. కానీ ఈ నింద నుంచి నువ్వు పొందిన బాధ ఏదైతే ఉంటుందో అది నిన్ను చాలా రోజులు ట్రావెల్ చేస్తుంది. ఎప్పుడన్నా ఆ మనుషులు కనిపించినప్పుడల్లా ఆ నింద గుర్తుకొస్తూ ఉంటుంది. ఇలాంటివి మధ్య మధ్యలో మనం గత జన్మలో ఎవరినైనా ఏడిపించినప్పుడు ఏ వయసులో అక్కడ ఏడిపించావో నీకు అన్ని సంవత్సరాలు ఇక్కడ బాకీ ఉంటుందన్నమాట. అప్పుడే రావాలి ఆ యోగం కూడా. సో ఇది ఇట్లా మధ్య మధ్యలో వచ్చేటువంటి కొన్ని బాధా యోగాలు. అలాగే ధనం కూడా. ఇందాక నేను ఒక విషయం చెప్తూ, చిన్నప్పుడే మనకి యోగం ఉందనుకోండి, మనం పుట్టేటప్పుడే మన తల్లిదండ్రులు బాగా ధనం సంపాదించుంటారు. అంటే మనకి అప్పుడు పెరుగుతున్న కొద్దిగా ధనం ఖర్చు పెడుతున్నారుగా. అంటే మనం ధనయోగంలో పుట్టినట్టేగా, మంచి ధనయోగంగా ఉన్నప్పుడు పుట్టాం కదా. కొంతమందికి అట్లా ఉండదమ్మా. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత డబ్బులు వస్తాయి, రిటైర్మెంట్ బెనిఫిట్, మన గ్రాడ్యుయేటీ పిఎఫ్. అంటే అప్పుడు వచ్చింది వాడికి పుణ్యం. అప్పటిదాకా పాపం జీతం వచ్చినా కూడా ఏదో చాలని బతికిలాగానే ఉంటుంది, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. అక్కడ ఎప్పుడు చేసి ఇక్కడ ఈ మధ్యలో ఇది వచ్చేటువంటి యోగం. కొంతమందికి చచ్చేటప్పుడు డబ్బులు వస్తాయి అమ్మ. ఈ చచ్చేటప్పుడు డబ్బులు ఏంటి, వాళ్ళ పిల్లలు అప్పులు చేసి వాడికి వ్యాధి తగ్గించాలని అక్కడిక్కడ అప్పులు చేసి వాడికి ప్రాణం నిలబెట్టాలని చూస్తుంటారు, కానీ వాడికి ప్రాణం ఉండదు. కానీ ఆ ప్రాణానికి అయ్యే ఖర్చు అంతా కూడా వాడు అప్పుడు సంపాదించుకున్నాడు. ఆ సమయంలో డబ్బులు రావాలి, అది వాడికే వినియోగం అయిందిగా. కాబట్టి ఈ మాదిరిగా ధనయోగం కూడా రకరకాల స్థితిని బట్టి మధ్య మధ్యలో మారిపోతుంది. మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి కొంతమంది చనిపోయిన తర్వాత కూడా ఇన్సూరెన్స్లని అవని ఇవని చనిపోయినాక ఫ్యామిలీ కోసం వస్తుంటాయి డబ్బులు. ఇది కూడా యోగమేనా? అంతేగా. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ కీర్తిని, వాళ్ళ గొప్ప పుణ్యాన్ని భూమి మీద ఇక్కడ వదిలివేసి వెళ్ళారు కాబట్టి వాళ్ళు కీర్తి శేషులు అయ్యారు. సో ఆ కీర్తిని వదిలేసిందే. ఇప్పుడు మనకి ఏదో మేము అక్కడ ప్రావిడెంట్ ఫండ్ దాచామండి, ఎల్ఐసిలో దాచామండి అని చెప్తూ ఉంటారు కదా, ఇన్సూరెన్స్ కంపెనీలో దాచాం, ఇవన్నీ కూడా వచ్చి వీళ్ళకి ఉంటుండే. అంటే వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఎంత గొప్ప వాళ్ళు ఆలోచన చేయండి. పిల్లల భవిష్యత్తుకి వాళ్ళు డబ్బుని పెట్టి వెళుతున్నారంటే అది వీడికి యోగం ఉన్నదనమాట. కాబట్టి అలాంటి యోగాలు చాలా ఉన్నాయి మనకి జ్యోతిష శాస్త్రంలో. చక్కని జాతకాలు చెప్పేటువంటి గురువులను కనుక మనం సంప్రదించినట్లయితే మనకి అసలు ఏ యోగం ఉన్నది. ఒకవేళ మీకున్న యోగం కనుక లేనప్పుడైతే ఏ హోమం చేయించుకుంటే ఆ యోగాన్ని మనం తెచ్చుకోగలుగుతాము. అలా సాధ్యపడుతుంది. అయితే సాధ్యపడుతుంది అనే దానిలో కూడా మనము చక్కని మంత్ర వచ్చినటువంటి బ్రాహ్మణులను సంప్రదించుకొని చక్కగా నిష్ఠాగరిష్ఠులను మనం కూడా అంతే నిష్ఠతో ఉన్నప్పుడు తప్పకుండా ఫలితం వస్తుంది. కాబట్టి యోగాలు అనేవి ఉన్నాయి. యోగం కావాలంటే యాగం చేయాలి. యాగం చేసిన వాడికి యోగం తప్పకుండా లభిస్తుంది. యాగాలు చేసిన వాళ్ళు చాలామంది సీఎంలు అయినారు. అంటే యోగం వచ్చినట్టేగా. కాబట్టి యాగం వల్ల యోగం వస్తుంది. కాబట్టి చక్కగా అందరూ కూడా మంచి యోగం రావాలి అని కోరుకుందాము. అందరూ కూడా మంచిగా యాగాలు చేసి వారి సఫలం, వారి ఏ యోగం అయితే అడుగుతున్నారో ఆ యోగం భగవంతుడు వాళ్ళకి ప్రాప్తించాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తాను. సంతోషం అండి, ధన్యవాదాలు. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి